నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. పర్ఫెక్ట్గా ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఎన్నో స్టాక్స్ ఎన్ఎస్సిలో మనకు ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ప్రతి స్టాక్స్ వస్తూనే ఉంటుంది, దాని యొక్క ర్యాలీ వెళ్తూనే ఉంటుంది. మనం దాన్ని ఎవరు ఏం ఆపలేం. అందుకని మార్కెట్కి ఎలా చెప్పాలంటే నిఫ్టీ 50 అనేది ఆ నిఫ్టీ 50 స్టాక్స్ని కంట్రోల్ చేయగలదు. మిగతా స్టాక్స్ అన్నీ వచ్చి జస్ట్ ఎలా చెప్పాలంటే అది వాటికి సంబంధించింది అంత ప్రభావం ఉండదు. అంటే నిఫ్టీ సమ్ టైమ్స్ దిగినప్పుడు దిగుతుంది, బట్ అట్ ద సేమ్ టైం మార్కెట్ కొద్దిగా పికప్ అయితేనే మిగతా స్టాక్స్ అన్నీ నిఫ్టీ స్టాక్స్ కంటే మిగతా స్టాక్స్ ఎనార్మస్ ర్యాలీ వెళ్తాయి. మంచి ర్యాలీ వెళ్ళే స్టాక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఒకటి తెలుసుకోండి, మార్కెట్లో స్టాక్ స్పెసిఫికేషన్ అనేది ఒకటి ఉంది. అది ఓన్లీ మనం నిఫ్టీ స్టాక్స్ అని కాదు, డిఫరెంట్ స్టాక్స్ కూడా మిడ్ క్యాప్ స్టాక్స్, లార్జ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అలా కూడా ఉన్నాయి. అంటే ఒక 50,000 60,000 మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్, 10,000లో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ స్టాక్స్. కాబట్టి స్టాక్ స్పెసిఫికేషన్ అనేది ఉంది. కాబట్టి అవన్నీ జాగ్రత్తగా చూసుకొని మనము పర్ఫెక్ట్గా మన పోర్ట్ఫోలియోని ఎలా మలచుకోవాలో చూసుకొని ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, డైవర్సిఫికేషన్ చేయండి. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేసుకుంటే మీరు దానికి మించిన ఒక ఎలా చెప్పాలంటే అది మనకి కొద్ది టఫ్గానే ఉంటుంది అన్ని స్టాక్స్ మనం చూడడం, బట్ అది కరెక్టే. మనం ₹1 కావాలంటే 10 స్టాక్స్లో మనం పెట్టుకుంటే కానీ ఆ రూపాయి అనేది మనకు కనబడదు. అది చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి జిఎంఎం ఫౌడ్లర్. చూడండి, జిఎంఎం ఫౌడ్లర్, ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా జిఎంఎం FAUDLR. జిఎంఎం ఫౌడ్లర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1870 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 2130 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే చూడండి, 2130 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 2589, 3075, తర్వాత 3850. చూడండి, 2589, తర్వాత 3075, తర్వాత 3850. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 1660 రూపీస్ స్టాప్ లాస్. తర్వాత JSW హోల్డింగ్స్. చూడండి, JSW హోల్డింగ్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 4640 ఉంది. చూడండి, 4640 ఉంది. ఇప్పుడు కొనొద్దు, చెప్తాను ఎక్కడ కొనాలని. తర్వాత ఇప్పుడు చాలా ముఖ్యమైనది, ఇప్పుడు చెన్నైలో సీట్స్ అన్నీ కంప్లీటెడ్, బుకింగ్స్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ హైదరాబాద్లో అనౌన్స్మెంట్ ఇప్పుడు చేస్తున్నాను. December 10 and 11 ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో, హైదరాబాద్లో 2 days వర్క్షాపు. బుకింగ్స్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా బుకింగ్ చేసుకోండి, మళ్ళీ లాస్ట్ మూమెంట్ దాకా వెయిట్ చేయొద్దు. ఎందుకంటే హైదరాబాద్ చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతుంది. అది రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. రియల్గా ఈ వర్క్షాప్ వచ్చి అంత వండర్ఫుల్గా ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్లో ఉండే కన్ఫ్యూజ్ మొత్తం పోతుంది. అంటే జనరల్గా ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అనేది పెద్ద కన్ఫ్యూజ్ ప్రతి ఒక్కరికి. అలాంటి కన్ఫ్యూజన్ని మీకు టోటల్గా ఎరేజ్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా స్పష్టంగా ఒక స్టాక్ ఇక్కడ కొనాలి, కొనిన తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 రోజుల్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది అంత బ్యూటిఫుల్గా చెప్పిస్తున్నాము. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే, ఇది ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ. ఈ 2 స్ట్రాటజీస్ మనము పర్ఫెక్ట్గా చెప్పిస్తున్నాము. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్
మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అది December 10 and 11 ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో. ఇట్స్ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్ అది. తర్వాత ఇప్పుడు ఈ స్టాక్ చెప్పాను కదా, కరెంట్ మార్కెట్ ప్రైస్ 4640లో ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 5250 పైన ఈ స్టాక్ చూడండి. 5250 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 7830, 10450, 14640. జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, దీని కోడ్ కూడా JSWHL. అది చూడండి. ఫస్ట్ స్టాక్ చెప్పాను GMM ఫౌడ్లర్. ఈ స్టాక్ కూడా 8000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగింది. తర్వాత JSW హోల్డింగ్, ఇది కూడా 5000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము ఇన్వెస్ట్మెంట్లో ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాను. అంటే ఈ ప్రోడక్ట్ వచ్చి ఎవరికి ఉపయోగపడుతుందంటే, నేను ఒక 5 years స్టాక్స్ అన్ని నేను హోల్డ్ చేయగలను, ఆ కెపాసిటీ నాకు ఉంది అనేవాళ్ళు నాకు చాలామంది ఇంతకుముందు ఎంతోమంది కాల్ చేశారు. కొన్ని వందల వేల మంది కూడా కాల్ చేసి ఉంటారు. వాళ్ళందరి కోసమే ఈ ప్రోడక్ట్ నేను లాంచ్ చేశాను. ఇది చాలామంది నా దగ్గర తీసుకున్నారు. అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పున్నాను. అంటే ఇది ఎట్లంటే చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర నుంచి మనము ఎటువంటి రూపాయి కూడా మనం తీసుకోవట్లేదు, జస్ట్ మనం రికమెండ్ చేస్తున్నాము. వాళ్ళు ఆ స్టాక్స్ అన్ని చక్కగా వాళ్ళ డీమెట్ అకౌంట్లో వాళ్ళు కొనిపెట్టుకుంటారు, ఆ డివిడెండ్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనం రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ మనం తీసుకుంటున్నాం, అంతవరకే. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. రియల్గా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు, అబోవ్ 50 lakhs ఉండేవాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత ఇప్పుడు ఐటీసీ కోహినూర్లో మాదాపూర్ హైటెక్ సిటీలో December 10 and 11 ఒక వండర్ఫుల్ వర్క్షాప్, 2 days వర్క్షాప్ జరుపుకుంటున్నాము. ఇది కూడా బుకింగ్ స్టార్ట్ అయింది. రియల్గా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు, ఇది ఒక పెయిడ్ వర్క్షాప్. రియల్గా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు ఇది కూడా బుకింగ్ చేసుకోవడానికి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయండి. అది ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.